లేదండి వాస్తవానికి కదా చాలా మందికి టైం లేదు. ఎందుకనంటే ఎవ్వరు ఎస్ చూడండి సార్. ఏం చెప్తున్నారంటే ఫుల్ బిజీ 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 అని చెప్పేస్తున్నారు కదా. అసలు యాక్చువల్గా ఇంత బిజీ లైఫ్లో కూడా మీరు నిజంగా ఇంత టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని అంటే ఫస్ట్ నిజంగా మీ అందరూ చాలా గ్రేట్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్. రైట్. థ్యాంక్ యూ సార్. సూపర్ వండర్ఫుల్. రైట్ రైట్ రైట్. ఒకసారి నవ్వరాదండి, మరి అంత సీరియస్ ఉన్నారు, భయం అవుతుంది నాకు అసలు మిమ్మల్ని చూస్తాను. థ్యాంక్ యూ ఒకసారి సార్. చూద్దాం. ఒకసారి నవ్వండి చూద్దాం, ఇది పర్లేదు. ఒకసారి నవ్వండి సార్. మా ఆయన చూస్తున్నాడు సార్, మీ ఆయన చూస్తే కొంచెం ఎక్కువ నవ్వండి, ఏం కాదు సార్. మా అత్తమ్మ చూస్తుంది సార్, మీ అత్తమ్మ చూస్తే ఇంకా ఎక్కువ నవ్వాలి సార్. ఏంటి సార్ ఇంట్లో పిల్లలు చూస్తున్నారు సార్, పిల్లలు చూస్తే ఒకసారి నవ్వండి అబ్బా. అసలు పిల్లల్ని చూసి ఎప్పుడైనా నవ్వుతున్నారు ఇంటికి రాగానే? ఎంతసేపు చదువుకొని వచ్చిన తర్వాత ఫేస్ అంతా డల్గా పెట్టుకొని వచ్చి కనీసం దగ్గరికి కూడా తీసుకోవట్లేదు వాళ్ళని. రాగానే హోంవర్క్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, కనీసం టీవీ చూడని ఇస్తలేరు వాళ్ళని, ఫోన్ చూడని ఇస్తలేరు వాళ్ళని. అంత సీరియస్ ఎందుకు చెప్పండి? యూనిట్ టెస్ట్లో మార్కులు వచ్చినాయని, ఆ టెస్ట్లో మార్కులు వచ్చినాయని, ఇందులో తగ్గినాయని, అందులో తగ్గినాయని. ఇప్పుడు చదువు పిల్లల కోసమా, మీకోసమా, నా కోసమా అర్థమైతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చదువు పిల్లల కోసమే కదా, మీకోసం కాదు కదా. ఇక మీరే చదివినట్టు చేస్తున్నారు ఎందుకు అంటే? ఇంత సీరియస్నెస్ కాదు కదా. ఒకసారి నవ్వారా నవ్వారా? సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే నాకు మిమ్మల్ని చూస్తే ఫస్ట్ భయం అవుతుంది, మీకు అర్థమవుతలేదు. అదేంటి సార్ భయపడుతుండేది, మీరు కూడా భలే ఉన్నారు ఏంది, మీరు ఏవో చెప్తారని మీద పెద్ద ఫోటో వేసారు మీరు అందులో గ్రూప్లో. పెద్ద ఫోటో వేసి మిమ్మల్ని తీసుకొని వస్తే మీరు భయపడుతున్నారు అని అంటే దాక్షాయణి మేడం భయం అవుతుందా లేదా? నిజంగా చెప్పండి. అవుతుంది సార్ నిజంగానే. కొత్త కొత్తగా స్టార్టింగ్లో చూసినప్పుడు. అర్చన గారు అంతేనా? అంతే ఆ, అంతే సార్. అంతే సార్, సూపర్. అది చూడండి మా రాజేశ్వరరావు సార్ అంతేగా సార్. చూస్తే భయపడుతుందా లేదా చెప్పండి ఫస్ట్. ఎస్ ఫస్ట్ సార్, 100%. వాట్ ఎవర్ యూ స్పీక్ 100%. అది చూసి 100% కరెక్ట్ అండి వాస్తవానికి. టు బి ఫ్రాంక్, రైట్ 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 రైట్. నిజంగా చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజు, మీకు తెలుసో లేదో. శుక్రవారం రోజు, శ్రావణ మాస ప్రారంభం రోజు. అసలు ఎంత అద్భుతం అని అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరి ఇలా శుక్రవారం అమ్మవారికి పూజలు చేసుకొని హ్యాపీగా. పొద్దున పూజ అయిపోయి ఉంటుంది, మా ఇంట్లో అయిపోయింది ఆల్రెడీ. సాయంత్రం కూడా పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను నేను హ్యాపీగా. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటే చాలా బాగుంది. ఈరోజు పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ ఈ శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం 8:13 జూమ్లో జూమ్లో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీ అందరితో నాకు ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోవాలి, నిలిచిపోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సునీల్ కుమార్ గాజుల. నిజంగా చాలా సందర్భాలలో మనం మాట్లాడుకుంటాలి అనుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాము అని అంటే ఎవరైనా సరే చాలా తెలుసు నాకు అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి. అవునా కదా? అని అంటే జిఎన్ రెడ్డి గారు అవును సార్ అని అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే చాలా విషయాలు నాకు తెలుసు, చాలా విషయాలు నాకు తెలుసు అనుకుంటున్నా మనం. ఏం తెలుసు నీకు, ఏం తెలుసు నాకు, ఏం తెలుసు మనకు అని అంటే ఏం తెలుసు మనకు? మనకు తెలిసిందే మనకు తెలుసట. మనకు తెలిసిందే మనకు తెలుసు. మరి ఏం తెలియదు మనకు అని అంటే మనకు తెలియంది మనకు తెలియదు, మనకు తెలియంది మనకు తెలియదు. మరి ఏం చేయాలి మనము, ఏం చేయాలి మనము అని అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. నిన్ను, నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటారు వాస్తవానికి. అనంటే సరే ఇది నాకు చిన్నప్పుడే తెలుసు, నేను ఇంకా కొత్తగా చదువుకున్న దీన్ని. అనగననగ రాగ మతి చేల్చునుండు, తినగ తినగావేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలో నా విశ్వదాభిరామ వినురవేమ. ఓ సారు ఇది నాకు చిన్నప్పుడే తెలుసు, కానీ నేను చెయ్యా అనంటే నేనేం చేయలేను, నువ్వేం చేయలేవు, ఎవ్వరేం చేయలేరు వాస్తవానికి. కానీ నిజంగా ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే నిజంగా మనం చేస్తున్న పని చేస్తూ ఉన్నా కానీ మనకు ఒక గుర్తింపు రావడం లేదా? చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం నిజంగా మనం ఇంత పని చేస్తున్నా కానీ ఎందుకు మనకు ఆ గుర్తింపు రావడం లేదు. మనం ఏదైనా ఒక బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్లో ముందుకు వెళ్తున్నామా లేకపోతే అక్కడే ఆగిపోయామా అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలలో అక్కడే ఆగిపోయాము అని అనిపిస్తూ ఉంటుంది. బంధువుల దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నిజంగా మన ప్రొఫెషన్లో కావచ్చు, మన ప్యాషన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆలోచిస్తుంటూ ఉంటే అసలు ఏంటి మన గురించి అసలు మనకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేదు అని అనుకుంటున్న క్రమంలో అసలు ఎలా వస్తుంది మనకు ఒక మనిషికి విలువ, ఎలా వస్తుంది మనకు ఒక విలువ ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే అసలు దేని ద్వారా వస్తుంది? నేను బాగున్నాను ఒకసారి చెప్పండి. మాట. నేను బాగున్నానా? ఎస్ సార్, సూపర్. సూపర్.
నువ్వు సూపర్ ఉంటా నాకు తెలుసు. సూపర్ సార్. రైట్. సార్ చూడండి, చాలా మంది చెప్పారు, ఒప్పుకోరు తెలుసా, ఎందుకంటే నాకన్నా బాగున్నాడని మీరు మనసులో కుళ్ళుకుంటున్నారు కదా. నాకు అర్థమవుతుంది, ఇంత బాగున్నాడు ఏంటి అసలు సార్, నేనే బాగున్నానంటే నాకన్నా బాగున్నాడని మనసులో అనుకుంటున్న వాడు చెప్పట్లేదు కదా. చూడండి ఎలా చెప్తున్నారు బాగున్నానా, నేను అడగానే నన్ను చూసి చెప్తూ ఉన్నారు కదా, చూసి చెప్తూ ఉన్నారు. ఈ అలంకారం చూసి చెప్తూ ఉన్నారు. ఈ అలంకారం లేకపోతే అందరిలాగానే ఉండిపోతాం, కానీ కొంచెం ఈ అలంకారం ఉండగా ఏమైపోతుంది అంటే అందరికన్నా కొంచెం డిఫరెంట్గా కనబడుతూ ఉంటాడు యాక్చువల్. ఈ అలంకారంతో అందంగా ఉంటున్నాం, కానీ ఈ అలంకారంతో కాకుండా నిజంగా మనకు అలంకారాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా ఈ సృష్టిలో అని అనుకుంటూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్న విషయమే ఇది. కానీ ఒక విషయం తెలియదు ఏంటి అని అంటే, చాలా మంది విద్యావంతులు ఉన్నారు, చాలా మంది వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, కానీ తెలివైన వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారట వాస్తవానికి. అదేంటండి, విద్యావంతులు ఉన్నారంటున్నారు, వృత్తుల వాళ్ళు ఉన్నారంటున్నారు, జ్ఞానవంతులు ఉన్నారంటున్నారు, తెలివైన వాళ్ళు ఇక అంతకన్నా మించి ఉండరా అని మీరు అనుకుంటే అసలు ఎవరు విద్యావంతులు ఈరోజు చూస్తూ ఉంటే చాలా మంది చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నాం కాదనట్లేదు నేను, గొప్ప గొప్ప స్థాయిలలో పనులు చేస్తూ ఉంటున్నాం కాదనట్లేదు, చాలా చాలా జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఏం మాట్లాడాలో తెలిసిన వారు విద్యావంతులాట, ఎలా మాట్లాడాలో ఎక్కడ తెలుస్తుంది అని అంటే వృత్తిలో తెలుస్తూ ఉంటుందట. ఏం మాట్లాడాలి అని విద్య ద్వారా తెలుసుకుంటూ ఉంటే ఎలా మాట్లాడాలి అనేది మనం చేసే వృత్తి దగ్గర తెలుస్తూ ఉంటుందట. అదేవిధంగా ఎప్పుడు మాట్లాడాలి అనే విషయము జ్ఞానం ద్వారా తెలుస్తూ ఉంటుందట. జ్ఞానం ద్వారా తెలుస్తూ ఉంటుందట. కానీ తెలివి ద్వారా తెలిసే అద్భుతమైన విషయం ఏంటి అనంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడకూడదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడకూడదు అనేది తెలివి ద్వారా తెలుస్తూ ఉంటుందట వాస్తవానికి. నిజంగా అవునా, మరి విద్యావంతులకు కొదవలేదు, వృత్తి చేసే వాళ్ళకు కొదవలేదు, జ్ఞానవంతులకు కొదవలేదు, మరి ఆ తెలివి ఏంటి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే నిజంగా ఈ రోజు ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, ఒక బిజినెస్లో ఉన్న ఒక వ్యక్తిగా కావచ్చు, ముందుకు వెళ్ళాలి అని అంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే అది మాట. ఈ 21st సెంచరీలో 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మాట. ఆ మాటతో మనం చాలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చంట. సరే, ఈరోజు మనం అందరం చాలా వివిధ రకాల వృత్తులలో ఉన్నాం, వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నాము. ఈ పనులన్నీ ఎలా నేర్చుకున్నాము, మనం ఎలా చేయగలుగుతున్నాం ఇంత పర్ఫెక్ట్గా అని అంటే ప్రతిదీ మనం నేర్చుకున్నాం. వాస్తవానికి నేర్చుకున్నామా లేదా అని అంటే అవును నేర్చుకున్నాము. నేర్చుకున్నాము కాబట్టే వాటిని అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. కానీ ఎప్పుడైనా మాట్లాడడం ఎలా అనే విషయాన్ని నేర్చుకున్నామా, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేర్చుకున్నామా అని అంటే ఎప్పుడూ నేర్చుకోలే వాస్తవానికి. ఎప్పుడో చిన్నప్పుడు చిన్న పిల్లగా పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ మనం నేర్పేది, మాట్లాడుతున్న క్రమంలో ఏం నేర్పుతాము అని అంటే అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్వంతుడు అవుతావు. చూస్తా అమ్మ నేర్పుతా ఉంటుంది, నాన్న నేర్పుతా ఉంటాడు పక్కన ఉండి. అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్వంతుడు అవుతావు అని అంటారు. తర్వాత అత్త అను, అత్త అను, అత్త అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు అని నేర్పుతారు. ఐశ్వర్యవంతుడు అవుతావు. తర్వాత ఆటోమేటిక్గా మిగతా పదాలన్నిటినీ ఆ చూస్తూ 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 నేర్చుకుంటూ ఉంటాడు మనిషి వాస్తవానికి. కానీ నిజంగా చూడండి, మీ పిల్లోడికి మీరు నేర్పిన ఆ అమ్మ అనే పదము, ఆ అత్త అప్ప అనే పదం ద్వారా నిజంగా ఈరోజు మీ అమ్మ మీ పిల్లోడు పక్కన ఉందా, వాళ్ళ అత్తని మీ ఇంటికి రాణిస్తున్నారా, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అని అంటే అయ్యో సార్ అట్లా రాణిస్తాం మేము, అప్పుడెప్పుడు ఐశ్వర్యవంతుడు కావాలని అట్లా చెప్పిపించినాం, ఆయుష్యవంతుడు కావాలని అట్లా చెప్పిపించినాం అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళ రాణిస్తామా మేము అట్లా? అస్సలే రానియం కదా, అలానే ఉంటారు కదా. అంటే చూడండి, మనం ఏం చేస్తున్నామో ఒక విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అంటే నిజంగా ఏం నేర్చుకోవాలి మనము, ఎందుకు నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అని అనుకుంటున్న క్రమంలో ముందుగా నేర్చుకోవాల్సింది ఈ వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ మాట్లాడడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. సార్ నేర్చుకోవడం ద్వారా నాకేంటి ఉపయోగం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజంగా మనం ఉన్నన్ని రోజులు ఇలా మనల్ని గుర్తిస్తారు కావచ్చునేమో, కానీ మనం పోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకోవాలి అని అంటే, మనల్ని గుర్తించాలి అని అంటే దానికి ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అని అంటే మనం మాట్లాడే మాటలే మనల్ని ఎక్కువ మంది గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటారు. అంటే ఏంటి అసలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే చీకటిలో చిరుదివ్వెనట. చీకటిలో చిరుదివ్వ అంటే ఎందుకు అని అంటే ఈత రాని వాళ్ళు నీటిలో పడిపోతే మునిగిపోక తప్పదు. మునిగిపోతారా లేదా ఈత రాకుండా నీటిలో పడిపోతే? ఆటోమేటిక్గా మునిగిపోతూ ఉంటారు. కానీ చిన్న కర్ర పుల్ల పట్టు దొరికినా సరే, ఒక చిన్న కర్ర పుల్ల పట్టు దొరికినా సరే దాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం మాత్రం మనిషి మానడు అంట వాస్తవానికి. అవునా అంటే అవును.
పుట్టిన ప్రతి జీవి తన యొక్క ఎగ్జిస్టింగ్ కోసం, తన యొక్క మనుగడ కోసం పోరాడుతూనే ఉంటుంది, పోరాడుతూనే ఉండాలి కూడా, పోరాడుతూనే ఉండాలి కూడా. మీకు తెలిసి నాకు తెలిసి 2 డేస్ బ్యాక్ ఒక వీడియో మనకు సోషల్ మీడియాలో వస్తుంది, మీరు ఎవరైనా ఐడెంటిఫై చేశారో లేదో. ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయాడంట. 4 రోజులు ఒక్కడే సముద్రంలో అలా 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 ఉంటున్న క్రమంలో 5వ రోజు రవీంద్రనాథ్, నాకు తెలిసి మేబీ హిజ్ నేమ్ ఈజ్ రవీంద్రనాథ్ అని సోషల్ మీడియాలో వస్తుంది. ఎవరైనా చూసారా దీనికి సంబంధించిన వీడియో? ఎవరైనా విన్నారా దీన్ని? ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పగలుగుతారా? విన్నారా దాని గురించి ఎవరైనా? ఈ మధ్యలో నిన్న మొన్న 2 డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది ఆ వీడియో. ఎస్ఆర్ అట, కోవెల అజిత్ కుమార్ గారు, టు ఎవ్రీవన్. ఎస్. ఏం జరిగిందట అని అంటే, ఒక 5 డేస్ బ్యాక్ ఈ జరిగిన విషయం. యాక్చువల్గా ఒక వ్యక్తి ఇలా సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో నుంచి ఒక వ్యక్తి పడిపోయాడంట. పడిపోయి 4 డేస్ నుంచి ఒకటేనంట, ఇంకా ఏం లేదు, ఆయన ఆటోమేటిక్గా ఆ వాటర్లో ఉండిపోయాడు. పైన చూస్తే ఆకాశం కనబడుతుందట, కింద చూస్తే నీరు అంట, మధ్యలో మాత్రం తను ఉండిపోయాడంట. అలా 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 తన మనసులో మాత్రం సంకల్ప బలం ఒకటి గొప్పగా ఉంది. ఏది అని అంటే, బతకాలి అనే సంకల్ప బలం మాత్రం గొప్పగా ఉందట వాస్తవానికి. ఆకలేస్తుందట, 4 రోజుల నుంచి శరీరం అలిసిపోతూ ఉంటుంది, కాళ్ళు ఆడిస్తున్నాడు, చేతులు ఆడిస్తున్నాడు, కానీ మనసులో ఉన్న సంకల్ప బలం ఏంటి? నేను బతకాలి, నేను బతకాలి, నేను బతకాలి, నేను బతకగలను అనే సంకల్ప బలంతో వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం నీటితో పెదాలను తడుపుకొని దాహం తీర్చుకుంటూ, ఎందుకంటే అక్కడ ఏం దొరికే సిచ్యువేషన్ లేదు, ఏం దొరకదు కూడా వాస్తవానికి. కావాలంటే మీరు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి, ఆ వీడియో కనబడుతూ ఉంటుంది, దాని పైన దాని దగ్గర టెక్స్ట్ కనబడుతూ ఉంటుంది. నిజంగా ఇది ఎలా సాధ్యమైంది, ఇంత సాధ్యం అవుతుందా ఇది వాస్తవానికి అని అంటే, సాధించలేనిది, సాధ్యం కానిది ఏదీ లేదట మనిషికి మాత్రం. సాధించలేనిది, సాధ్యం కానిది ఏదీ లేదంట మనిషికి. ఎందుకు అనంటే, 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జీవరాశులలో మనిషి చాలా గొప్పవాడట. మనిషి కోసమే ఈ 84 లక్షల జీవరాశులన్నీ పనిచేస్తూ ఉంటాయట. కానీ మనిషి తన విలువని తాను గుర్తించలేకపోతున్నాడంట వాస్తవానికి. ఏం జరుగుతుంది? అసలు ఏది చాలా శక్తివంతమైనది అనుకున్నప్పుడు, ఏది చాలా శక్తివంతమైనది అనుకున్నప్పుడు, శక్తివంతమైన వస్తువు ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో, భూమి మీద అంటే ఇనుము అని చెప్తూ ఉంటారు. ఆ లోహం చాలా స్ట్రాంగ్, చాలా శక్తివంతమైంది అని చెప్తూ ఉంటారు. ఆ ఇనుము చాలా శక్తివంతమైనదే, కానీ ఆ ఇనుమునే కాల్చివేస్తూ ఉంటుంది నిప్పు. ఆ ఇనుమునే కరిగిస్తూ ఉంటుంది నిప్పు వాస్తవానికి. నిజంగా ఆ నిప్పే చాలా గొప్పది. ఎందుకు అనంటే, అంత శక్తివంతమైన ఇనుమును కూడా కాల్చివేస్తుంది అనుకుంటున్న క్రమంలో ఆ నిప్పునే ఆర్పివేస్తుందంట నీరు. ఆ నిప్పునే ఆర్పివేస్తుందంట నీరు. నిజంగా నీరు చాలా గొప్పది అనుకుంటున్నప్పుడు, చాలా శక్తివంతమైనది అనుకుంటున్నప్పుడు, ఆ నిప్పునే, నిప్పు తర్వాత నీరు, ఆ నీరునే తాగేస్తాడు మనిషి అట. ఆ నీటినే తాగేస్తాడు మనిషి అట. అంటే నిజంగా శక్తివంతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అని అంటే, మనిషి చాలా శక్తివంతమైన వాడు. నువ్వు చాలా శక్తివంతమైన వాడి వాస్తవానికి. అంటే నిజంగా ఇలా ఆలోచిస్తున్న క్రమంలో, సరే ఇది వినడానికి బాగానే ఉంది, అనడానికి బాగానే ఉంది, తెలుసుకోవడానికి బాగానే ఉంది. నిజంగా ఏదైనా పని స్టార్ట్ చేస్తా సార్, నేను స్టార్ట్ చేసే రోజు పొద్దుగాల వాకింగ్ చేస్తానని మస్తు మొదలు పెడతా సార్. జనవరి 1 రోజు, 31 రోజు నైట్ డిసైడ్ అయిపోతా, ఫుల్గా రెడీ అయిపోతా, షూలు కొనుక్కుంటా, తర్వాత పాయింట్ కొనుక్కుంటా, తర్వాత టీషర్ట్ కొనుక్కుంటా. ఆ రోజు పొద్దుగాల లేవా సార్ అసలు. ఎందుకంటే 31 నైట్ బాగా లేట్ నైట్ చేస్తాం కదా, ఇట్లా ఏదో సంథింగ్ ఏదో చేస్తాం, నాకేం తెలియదు, సంబంధం లేదు. లేట్ నైట్ అయిపోతుంది సార్. పొద్దుగాల లేవకుండా ఆటోమేటిక్గా ఏమైపోతుంది మా పరిస్థితి అని అంటే, అక్కడే ఆగిపోతాం. సరే ఒకవేళ పోయినా కానీ ఆ రోజు కష్టపడి అటు ఇటు అని చేసి ఒక రోజు పోతారట. జిమ్ సెంటర్లు కానీ, తర్వాత గ్రౌండ్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఇట్లా ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటాడ. ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ప్యాక్ అవుతాయట. థర్డ్ డే నుంచి మనం ప్యాక్ అయిపోతామట ఇంటికాడిగా. మనం ప్యాక్ అయిపోతూ ఉంటామట. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ డేకి వచ్చేసరికి గ్రౌండ్లో మంది ఉండరట, జిమ్లో మంది ఉండరట. ఇప్పుడు జూన్, జూలైకి వచ్చేసరికి అసలు ఎవరు ఉండరట అక్కడ. మళ్ళీ ఈయన 6 ప్యాక్, 8 ప్యాక్, 9 ప్యాక్ అనేది పెరుగుతూనే ఉంటుందట యాక్చువల్గా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి వాస్తవానికి. ఎందుకు మనం అక్కడే ఆగిపోతూ ఉన్నాము, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాము అని అంటే, ఆ లెర్నింగ్ అనేదాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా అంటే, నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు వాస్తవానికి. మీరు చూసారా ఈరోజు పేపర్లో, చూసారా లేదు? ఎందుకు సార్ ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు నిజంగా చెప్పండి? ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? మా శ్రీనివాస్ పెరుమాళ సార్ లాగా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? ఎంతమంది హ్యాండ్సమ్గా ఉన్నారు? చెప్పండి ఒకసారి, నిజంగా చెప్పండి. మా సార్ ఎప్పుడు చూడు ఎంత ఉత్సాహంగా ఉంటాడు అని అంటే, వెంకటరెడ్డి సార్ అసలు సూపర్ యాక్టివ్ ఉన్నాడట, ఆనందంగా ఉన్నాడు. వాస్తవం, అది వాస్తవం పాయింట్. ఎందుకనంటే, ఈరోజు పొద్దున పేపర్ చదివారా లేదా మీరు? ఒక వ్యక్తి ప్రతిరోజు 7,000 అడుగులు వేయగలిగితే, 7,000 అడుగులు వేయగలిగితే 47
47% మరణానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటామట వాస్తవానికి. 47% అంటే చూడండి, ప్రతి నీకున్న ఏ ప్రాబ్లానికైనా సొల్యూషన్ నువ్వు వేసే అడుగులో ఉంటుందట, వేసే అడుగులో ఉంటుందట. అంటే 7,000 అడుగులు. మై స్టెప్స్ ఆర్ 7,577. ఎక్సలెంట్ సార్, నిజంగా వండర్ఫుల్ సార్, మీరు మామూలుగా కాదు. వీలైతే మాట్లాడండి సార్, నేను అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నట్టున్నారు సార్, చాలు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, వీలైతుందా మాట్లాడగలుగుతారా సార్? సూపర్ సార్ సార్, చెప్పండి గుడ్ సార్. ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, సూపర్ సార్, వండర్ఫుల్. ఏంటి సార్ రోజు అట్లా ఫాలో అప్ చేస్తుంటారా? ఈ రోజే వెళ్ళారా పేపర్లో చూసినా అని? సార్ లేదు సార్, రెగ్యులర్గా వెళ్తుంటాం సార్. యాజ్ ఏ వెల్నెస్ కోచ్ని. మ్మ్. ప్రతిరోజు నా మ్మ్. బాడీ కంటే కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది ఏంటంటే, నా మ్మ్. బాడీకి కూడా నేను ఎప్పుడైతే శ్రమ ఇస్తానో మ్మ్. నా బాడీకి నేను 23 గంటలు హెల్తీగా ఉంచుకోగలుగుతా. సూపర్ వండర్ఫుల్. చూసారా ఫస్ట్ ఈరోజు పేపర్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా? ఈ 7,000 నడక, 7,000 అడుగుల నడక అని చాలా పేపర్లలో, అన్ని పేపర్లలో కవర్ చేశారు. హ్యాపీగా మీరు నాకు తెలిసి లేదు వెళ్ళేసుకోవచ్చు సార్, అని. పేపర్ చదవక దాదాపు 5 years అవుతుంది సార్. ఆ, ఆ, ఏమన్నా ఇట్లా ఇంపాక్ట్వి ఆ. మోటివేషన్ చూడడమే కానీ, మ్మ్. ఇలానే డెవలప్ కావడమే కానీ పేపరు అదేం సార్ రాజకీయాలు వాడు చచ్చిపోయి ఇటు చచ్చిపోయి అదే ఉంటుంది కానీ మ్మ్. దానిలో అంత ఆన్ లేదు సార్. ఇప్పుడు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు లేదు. ఓకే, సూపర్ వండర్ఫుల్. ఇక చిన్న పాయింట్ చూడండి, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చూడండి, ఎంత అద్భుతంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చూడండి, అన్ని ఆ విషయాలు ఈ విషయాలు వస్తున్నాయి. వాస్తవానికి ఏంటంటే నాకు ఏ విషయాలు కనవలేదు. ఎందుకు కనవలేదు అని అంటే, అక్కడ ఏమున్నా కానీ నాకేం కావాలనే విషయం పైన నేను ఫోకస్ చేశాను. చూడండి, నాకేం కావాలంటే బాలగారు 238 ఎస్ఆర్ రావు సరే 7,000 అడుగులని ఎట్లా గుర్తొచ్చింది నాకు టక్కన అని అంటే, చాలా ఉంది కానీ పొద్దున నా ఫోకస్ అక్కడికే పోయింది తెలుసా? ఎందుకు అక్కడికే పోయింది అని అంటే, ఇక్కడ ఏమున్నా కానీ నాకు సంబంధం లేదు, నాకు ఉపయోగం ఏది ఉందో అనేది నాకు సంబంధం. చూడండి ఫస్ట్ పాయింట్లో, నాకు ఉపయోగం ఉన్నది ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అనే దానిపైన ఎప్పుడైతే మనం అంటే చూడండి, అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఈ 7,000 అడుగులు అని అంటున్నాం, నిజంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా అని అంటే, ఇవన్నీ విషయాలు ఒకప్పుడు ఎలా ఉండేదంటే అందరూ చెప్పేవాళ్ళు, వాస్తవానికి అందరూ ఉండేవాళ్ళు, అందరూ చెప్పేవాళ్ళంట వాస్తవానికి. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారా దాని గురించి, ఎవరైనా ఇంటిమేషన్ ఇస్తున్నారంటే ఎవరు చెప్పినా మనం వినట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటున్నాం ఎవరైనా? ఎందుకు అనంటే, నాకే తెలుసు, నాకే తెలుసు, నాకే తెలుసు, నాకే తెలుసు, అన్ని విషయాలు తెలుసు నాకు యాక్చువల్గా. ఎన్ని తెలుసు? అన్ని విషయాలు నాకే తెలుసు అనే భ్రమలో ఉండిపోయి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఏం తెలుసుకోకుండా అక్కడే ఆగిపోతున్నారట మనం చాలా వరకు. కానీ మనం ఏం చేసే ప్రయత్నం చేయాలి? ఇలా జరుగుతున్న క్రమంలో ఏం కావాలి మనకు? చిన్న ఆధారంతో బయటకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటున్న క్రమంలో, మరి ఆ ఆధారం ఏంటి సార్ ఈరోజు మన జీవితంలో అని అంటే, మనిషికి చాలా గొప్పదైన అలంకారం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క మాటనే అన్నట వాస్తవానికి. ఎందుకు అనంటే, వాక్కు పరబ్రహ్మ స్వరూపము అని అంటారు వాస్తవానికి. అదేంటండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, మరి వాక్కు పరబ్రహ్మ స్వరూపం ఏంటి సార్ కొత్తగా అంటున్నారు మీరు అని అనిపించచ్చు మీకు. నిజంగా చూడండి, వాక్కు పరబ్రహ్మ స్వరూపం, వాక్కు పరబ్రహ్మ స్వరూపం. అవునా సార్? నిజంగానంటే చూడండి, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము, ఇలా ఉన్నాము అనంటే, ఇబ్బందులు పడుతున్నా, మంచిగా ఉన్నా, అసలు నీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నా, నీ చుట్టూ నెగిటివ్ జరుగుతూ ఉన్నా, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అనంటే ఎవరి ద్వారానో జరిగింది అని మనం అనుకుంటాం. కానీ నిజంగా మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా మాత్రమే మన చుట్టూ ఇలా జరిగింది అనంటే ఎవరైనా ఒప్పుకుంటారా వాస్తవానికి ఈ విషయాన్ని? ఎవరైనా ఒప్పుకుంటారా అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. చూడండి, నా వల్ల ఎందుకు జరుగుతుందండి, నా చుట్టుపక్కల ఇలా నా వల్ల ఎందుకు జరుగుతుందండి, నాకు నాకు నష్టమయ్యేలాగా నేను ఎందుకు అనుకుంటానండి యాక్చువల్గా అని చెప్తూ ఉంటారు వాస్తవానికి. కానీ మనకేం జరుగుతుంది అని అంటే, ఆటోమేటిక్గా మన చుట్టూ మన నెగిటివ్ మైండ్ సెట్ తోటి, మన నెగిటివ్ ఆలోచనలతోటే మనం ఇలా ఉండిపోయాం యాక్చువల్గా ఈరోజు. దానికి అంత పవర్ ఉంటుందా, అంత శక్తి ఉంటుందా అని అంటే, నిజంగా మాటే మంత్రము అని అంటారు, మాటే మంత్రము అని అంటారు. పొద్దున్న లేవగానే పొద్దున్న లేవగానే మా మొహం అద్దంలో చూసుకుంటూ మనం మాట్లాడుకునే క్రమంలో అసలు ఒక్కసారైనా నవ్వుతున్నారా మీ ఫేస్ని మీ అద్దంలో చూసుకుంటూ? అసలు పొద్దున్న లేవగానే అరే ఇంత హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు అని అనుకుంటున్నారా? అసలు చాలా సందర్భాల్లో ఏమనుకుంటాను తెలుసా, అరే మళ్ళా స్టార్ట్ అయిపోయిందిరా నా జీవితం పాడుగాను, నా బతుకు, నా జీవితం ఇంతే, నా కర్మ కాలిపోయింది ఇట్లా, ఇక మళ్ళీ వర్షం పడుతుంది ఇలా, అయినా సరే తడుచుకుంటూనే పోవాలి, మళ్ళీ అది చేయాలి, ఇది చేయాలి, ఎన్ని చేసి వచ్చినా కానీ ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, నా కర్మ ఇంతే. ఎవరన్నారు ఇలా? అద్దంలో ఉన్న వ్యక్తి అన్నాడా? నీ ముందున్న వ్యక్తి అన్నాడా? నువ్వన్నావా? ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయి. ఎందుకు అనంటే, మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం మన లైఫ్ని అనంటే, మనకు అనుగుణంగా మనం క్రియేట్ చేసుకుంటున్నామా, నెగిటివ్గా క్రియేట్ చేసుకుంటున్నామా అనంటే 99% నెగిటివ్గానే క్రియేట్ చేసుకుంటున్నాం వాస్తవాన్ని. 99%. మరి అలా అనుకుంటూ ఉన్నప్పుడు అలా జరగకుండా ఎలా జరుగుతుంది?
అలా అనుకుంటూ ఉన్నప్పుడు అలా జరగకుండా ఇలా జరుగుతుంది. చూడండి, మనం అనుకుంటాం చంద్ర అశోక్ గారు, చాంద్ అశోక్ గారు మా ఫ్రెండ్ గురించి అనుకున్నాను, అరే నేను నీ గురించి ఈ రోజే అనుకున్నాను, ఈ రోజే నీ గురించి నేను పొద్దున అనుకున్నాను, నీ ఫోన్ చేశావు అని చెప్తా ఉంటారు చాలా సందర్భాల్లో. అవునా కాదా? అరే పొద్దున్నే నీ గురించి నేను ఆలోచించాను, నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని అంటూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా ఎవరైనా మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా ఎవరైనా కలిస్తే, అరే నేను నిన్ననే నీ గురించి మన ఇంట్లో మాట్లాడుకున్నాను, నీ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు కనబడ్డావు అని చెప్తా ఉంటారు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? నువ్వు అనుకునే విషయం తనకేమైనా తెలుసా? మరి ఎందుకు వచ్చాడు అక్కడికి నాగరాజు గారు అని ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఎప్పుడైతే మనం అటువంటి పాజిటివ్ ఆలోచనలతో, ఆ పాజిటివ్ మాటలు అనుకుంటూ ఆ ఆలోచనలు చేస్తూ ఉంటే, ఆ ఆలోచనలు యూనివర్స్లోకి వచ్చేసి ఆ యూనివర్స్లో ఉన్న మళ్ళీ పాజిటివ్ ఆలోచనలతో కనెక్ట్ అయిపోయి వాటిని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాస్తవానికి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా నిజమే అని నమ్ముతున్న నువ్వు, మరి నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు అనే విషయాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు అనే విషయాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు? చూడండి, మన మాటకు అంత పవర్ ఉంటుందా, మన మాటకు అంత శక్తి ఉంటుందా అని అంటే చాలా అద్భుతమైన. ఎందుకనంటే మాటే మంత్రము అని అంటూ ఉంటారు. మంత్రము అని అంటూ ఉంటారు. అంటే చూడండి, మాటే మంత్రము, దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. అతిగా మాట్లాడడం వల్ల కూడా అసత్యాలు దొర్లే ప్రమాదం ఉంటుందట, ఇతరులను నొప్పించే అవకాశం ఉంటుందట. కాబట్టి సత్యవాక్కుని కలిగి మిత భాషలుగా ఉండేవారంటే అందరూ గౌరవిస్తూ ఉంటారు వాస్తవానికి. అంటే ఒకప్పుడు అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అంటే అగ్ని ఎంత పవిత్రమైందో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి అట. ఎందుకనంటే మధురమైన వాక్కు కన్నా ప్రియమైనది మరొకటి లేదు అట వాస్తవానికి. నిజంగా అటువంటి మధురమైన వాక్కులని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామా? ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడుతున్న క్రమంలో ఇంట్లో వాళ్ళతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, నీ పిల్లలతో కావచ్చు, నీ స్పౌస్తో కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో కావచ్చు, నువ్వు బయటకు వెళ్ళిన సిచ్యువేషన్లో కావచ్చు, అసలు నీకు వ్యక్తి ఎదురవుతున్న సందర్భంలో కావచ్చు, అసలు నువ్వు మాట్లాడే విషయం ఏ విధంగా ఉంది, ఆ మాట్లాడే పదాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్ అంటారు. యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ పదాలే నీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాయి. నీ పదాలే నీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాయన్నట. అంటే అటువంటి పదాలను నువ్వు ఉపయోగిస్తున్నావా? అలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావా? కనీసం చూసి నవ్వుతున్నావా ఎదుటి వ్యక్తిని? నువ్వు ఇన్ని సంవత్సరాలున్న మనము, ఈరోజు 40, 50, 30, 20, 50 సంవత్సరాలున్న మనము ప్రతి సందర్భాలలో రోడ్డు మీదకి వెళ్తా ఉంటే ఎంతో మందిని చూస్తూ ఉన్నాము, ఎంతో మందిని కలుస్తూ ఉన్నాము. ఎంతమందికి నువ్వు తెలుసు? ఎంతమంది నీ పేరు చెప్తే గుర్తుపడుతూ ఉంటారు? అసలు ఎవరైనా గుర్తించగలుగుతారా, గుర్తుపడతారా నేను అని అంటే? నాకు తెలిసి నువ్వు రోజుకు 360, సంవత్సరానికి 365 రోజులు అంటే 10 సంవత్సరాలు 3650 మందిని కలిసి ఉంటావు నాకు తెలిసి. ఆ 3620 సంవత్సరాలు అంటే 6700 మందిని కలిసి ఉంటావు యాక్చువల్గా. కనీసం 70 మందిని నిన్ను గుర్తుపెట్టుకోగలుగుతారా? కనీసం 70 మందిని నీ గురించి మంచిగా ఒక మాట చెప్పగలుగుతారా అని అంటే ఏడుగురు కూడా లేరు. మన చుట్టూ ఆలోచిస్తే ఏడుగురు కూడా లేరు. 70 మంది పక్కన పెట్టండి, ఏడుగురు కూడా లేరు. అంటే చూడండి, మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలా విషయాలు నేర్చుకోవాలి వాస్తవానికి. కానీ మనం నేర్చుకుంటున్నామా అని అంటే మనం ఏం చెప్తామనంటే, నేర్చుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని అంటే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం మనం. ఎవరు చెప్పినా అని, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. చూడండి, ఏమంటారు, ఏమనంటే ఇట్లా కూర్చున్నా కానీ నువ్వు ఇట్లా కూర్చోవద్దు, ఇట్లా ఈ కాలు మీద ఈ కాలు వేసుకో, ఈ కాలు మీద ఈ కాలు వేసుకో అని అంటే, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే అంటే నాకు అర్థం కాలే. నీ కాలే కానీ నేను కాదనను, కానీ ఈ కాలు మీద ఆ కాలు వేసుకున్నా, ఆ కాలు మీద ఈ కాలు వేసుకున్నా అట్లా కూర్చోవద్దు కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు ఏ కాలు మీద ఏ కాలని వేసుకో, తల మీద కాలు పెట్టుకో, తప్పేం కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ అ రోమన్. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ ఎ రోమన్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ప్రవర్తించాలి, రూమ్లో ఉన్నప్పుడు రూమ్లో వ్యక్తిలాగానే ప్రవర్తించాలి. నువ్వు రూమ్లో ఉన్నట్టు రోమన్లో ఉంటే నడవదు, రోమన్లో ఉన్నట్టు రూమ్లో ఉంటే నడవదు. అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్, ఇక్కడ కొన్ని విషయాలను మనము చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే, కొన్ని విషయాలు కాదు సార్, చాలా విషయాలను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏమంటామంటే, నేను చిన్నప్పటి నుంచి అంతే, నేను పెళ్లి కాక ముందు నుంచి అంతే, నాకు పిల్లలు కాక ముందు నుంచి అంతే.
ఆ? నాకు పని లేకముందు నుంచి అంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి అంతే, నేను అది చేయకముందు నుంచి అంతే, నేను ఇది చేయకముందు నుంచి అంతే అని అంటా ఉంటారు. అరే నీకు ఉద్యోగం చిన్నగా ఉన్నావా నువ్వు? ఫస్ట్ చిన్నగా ఉన్నావు చెప్పు. చిన్నగా ఉన్నావా? ఇంత పెద్దగా అయినావు కదా, ఇంత పెద్దగా అయిపోయినావు, పెళ్ళి అయిందా? పెళ్ళి కాలేదా? పెళ్ళి కూడా అయింది కదా, పిల్లలు లేరా? పిల్లలు కూడా అయ్యారు కదా, మంచి బిజినెస్ చేస్తున్నావు, పని చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నా కానీ మళ్ళీ కొన్నిటి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తామంటే నేను ఇంతే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను మారను అని అంటారు. కాలానికి అనుగుణంగా మారాలి, కాలానికి తగ్గట్టు మారాలి. వాన కొడుతుంది, గొడుగు పట్టుకొని పోవాలి. గొడుగు పట్టుకొని పోతే జలుబు లేకుండా ఇంటికి వస్తావు. లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా, తల తడుస్తుంది. తల తడిస్తే ఏమవుతుందో తెలుసు కదా, జలుబు వస్తుంది, ఫ్రీగానే వస్తుంది అది. జలుబు తల తడిస్తే అంటే వర్షాకాలం కదా, ఇది వర్షాకాలం కాబట్టి ఇది గొడుగు పట్టుకొని పోవాలి నువ్వు, అంతే, తప్పదది. చలికాలం స్వెటర్ వేసుకొని పోవాలి, తప్పదది. నేను ఎండాకాలం కూడా స్వెటర్ వేసుకొని పోతానంటే మండి మండి పోతుంది నీకే. ఎక్కడ మండుతుంది అనేది నీకే తెలవాలి, ఎందుకంటే వేసుకునేది నువ్వే కాబట్టి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెడ్, ఇది సిచ్యువేషన్కి అనుగుణంగా అంటే మరి నేర్చుకోవాల్సిన సందర్భంలో నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? చాలా సందర్భాల్లో చూడండి, అసలు మీరు నిజంగా మీరు పనిచేసే ప్రదేశంలో వాళ్ళందరితో మీరు మంచిగా ఉంటున్నారు, అసలు ఉంటున్నారా చెప్పండి? పనిచేసే ప్రదేశంలో కనీసం అందరు పలకరిస్తున్నారా? అసలు మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తున్నారా అక్కడ? నిజంగా పలకరిస్తున్నారా? పలకరిస్తే నవ్వుతూ పలకరిస్తున్నారా? ఏవో కనబడ్డాడు కాబట్టి నమస్తే పెడుతున్నాడా? హార్ట్ఫుల్గా హరిప్రియ మేడం వచ్చింది అని లేచి నిల్చొని రెస్పెక్ట్ఫుల్గా నమస్తే పెడుతున్నారా? ఏమో నమస్తే పెట్టేస్తే మేడం ఒక పని అయిపోతుంది, మన పరిస్థితి ఎందుకు వచ్చిన బాధ అని లేచి పెడుతున్నారా? అరే వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ హియర్, చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడని కాకుండా ఎక్కడైనా సరే ఎందుకు ఇది ఎందుకు జరుగుతుంది? వాస్తవానికి జరగడానికి మళ్ళీ ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరితో, ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉండనే ఉంది వాస్తవానికి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటాడో తను చేస్తున్న పనిలో, ఉంటున్న రంగంలో అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. అటువంటి అద్భుతమైన ఎన్నో విషయాలని మామూలుగా ఉన్న ఒక వ్యక్తిని ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, ఒక అద్భుతమైన వక్తగా మార్చడం కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఏదైనా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ వాస్తవానికి. ఎందుకు అని అంటే దీనికి నిలువెత్తు నిదర్శనం నేనే. నాలుగు గోడల మధ్యలో ఉన్న నేను, నాలుగు గోడల మధ్యలో ఉన్న నేను ఈరోజు నలుదిక్కులకు పరిచయం అయ్యాను అని అంటే దానికి ముఖ్యమైన కారణం ఈ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లోని ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్. మీ ఫోన్లో నేనుంటాను, మీ యూట్యూబ్లో నేనుంటాను, మీ ఇన్స్టాగ్రామ్లో నేనుంటాను, మీ ఫేస్బుక్లో నేనుంటాను. ఒకసారి సునీల్ కుమార్ గాజులా అని సెర్చ్ చేయండి, అక్కడ నేను కనబడతాను. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలే. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలే. నేర్చుకోవడం అననే కనుక మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఎందుకులే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముందిలే అని అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం చూడండి. అరే అరే ఇప్పుడు లైఫ్లో కూడా అనుకుంటూ ఉంటాం, అరే ఆ సందర్భంలో మనం ఒక విషయం గురించి అప్పుడు నేర్చుకునేది ఉండే, నేర్చుకోక నేను ఇక్కడే ఆగిపోయాను, కానీ నేర్చుకున్న వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భాలు చూడండి. మీరు చదువుకునే టైంలో చదువుకునే కోర్సుకి సంబంధించి కావచ్చు, చేసే పనిలో చేసే పనికి సంబంధించిన విషయం కావచ్చు, మనమేమో అటు ఇటు ఆలోచించి కొంచెం ఆగిపోయాం అక్కడ, కానీ ఒక అడుగు ముందుకేసి ముందుకెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయారు. అంటే చూడండి, అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి, అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు మాత్రమే ముందుగా అద్భుతమైన తీరాలకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు మీ ముందుకు వచ్చింది. అదే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ వాస్తవానికి. ఎందుకు అనంటే మనం చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటారు. ప్రాబ్లం లేనిది ఎవరైనా ఉంటారా చెప్పండి ఒకసారి? ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ప్రాబ్లం లేని వాళ్ళు అంటే అర్థం ఏంటి అసలు? ప్రాబ్లం దేనికి ఉండదు చెప్పండి? ప్రాబ్లం లేకుండా ఉండడం అంటే దాని అర్థం ఏంటి అసలు? అంటే ప్రాబ్లం దేనికి ఉండదు అని అంటే దేనికి ఉండదు? నాగరాజు సార్ అంతే కరెక్ట్ చెప్తున్నాడు. చలనం లేని దానికి మాత్రమే, ప్రాణం లేని దానికి మాత్రమే ప్రాబ్లం అనేది ఉండదట వాస్తవానికి. ప్రాణం లేని దానికి మాత్రమే ప్రాబ్లం అనేది ఉండదట. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది సహజంగానే ఉంటూ ఉంటుందట, సహజంగానే ఉంటూ ఉంటుందట. చూడండి, ఈ సహజంగా వచ్చే ప్రాబ్లం అనే విషయం చిన్న విషయం తెలియక చాలా మంది నిద్రలోనే చనిపోతున్నారట హార్ట్ అటాక్ ద్వారా. ఇంకొంతమంది నిద్ర లేచాక కావాల్సుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఈ ప్రాబ్లం ఇంత పెద్దది నా జీవితంలో, ఇంత పెద్దది నా ఈ జీవితంలో ప్రాబ్లం అనే విషయం. అంటే చూడండి, ప్రాబ్లంకే ప్రాణం పోగొట్టుకోవాలా? ప్రాబ్లానికి ప్రాణం పోగొట్టుకోవాలా? ప్రాణం ప్రాణం పోయేంత ప్రాబ్లం అది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి.
అంటే ఆ టైంలో ఆ చిన్న ఆలోచన రాకపోవడమా, ఆ టైంలో మనకు చెప్పే ఒక వ్యక్తి లేకపోవడమా, ఆ టైంలో మనం ఏం చేయాలనే విషయం గురించి ఒక క్లారిటీ లేకపోవడమా, ఇవన్నీ ఏ పుస్తకాలలో చదువుకున్నాం మనము, ఏ బడిలో నేర్పారు మనకు, ఇటువంటి విషయాలు ఎక్కడైనా నేర్పారా మనకు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అనంటే మనం ఎక్కడా నేర్చుకోలేదు వాస్తవానికి, ఏ బడిలో నేర్చుకోలేదు. ఏ బడిలో నేర్పని పాఠాలు ఇంపాక్ట్ ఒడిలో నేర్పుతూ ఉంటాయి. ఈ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చాలా 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 అద్భుతమైన విషయాలండి. నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, నీ ప్రొఫెషన్కి ఉపయోగపడే విషయాలు కావచ్చు, నీ యొక్క బిజినెస్కి ఉపయోగపడే విషయాలు కావచ్చు. నిజంగా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం మనం ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటామనంటే, ఎంత గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటామనంటే, అసలు ఎవ్వరికి వాళ్ళే నచ్చరు ఫస్ట్. ఎవరికి వాళ్ళు నచ్చరు, నాకు అర్థమవుతలేదు ఎవరికి వాళ్ళు నచ్చకపోవడం ఏంటండి. ప్రపంచంలోనే యూనిక్ కదా, అసలు నువ్వు చాలా గొప్పవాడివి కదా. అసలు నువ్వు ఎంత యూనిక్ పర్సన్ అంటే, నీ ఐరిష్ డిఫరెంట్ అని చెప్తావు, నీ తమ్ ఫింగర్ డిఫరెంట్ అని చెప్తాము, నీ బాడీకి ఒక స్మెల్ ఉంటుంది, నీ బాడీ స్మెల్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటావు. అరే అటువంటప్పుడు మరి ఎందుకు చిన్న చిన్న విషయాలతో అందరితో కంపేర్ చేసుకుంటూ నా జీవితం ఇంతే అనుకుంటున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నాయి చాలా, వేరే వారి దగ్గర లేవు వాస్తవానికి. ఏంటి అవి తెలుసా? అసలు ఈ క్షణం మనం ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అసలు ఈ క్షణం మనకు ప్రాణం ఉంది. చాలా సందర్భాల్లో ఈ క్షణంలో ప్రపంచంలో చాలా మంది ఈ క్షణం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈ క్షణమే నేను అంటున్నాను, ఈ క్షణం 8 గంటల 42 నిమిషాలకి ఈరోజు మనం ఇక్కడ ప్రాణం ఉంది, మనం గాలి పీల్చుకుంటున్నాం వాస్తవానికి. ఇలా హ్యాపీగా గాలి పీల్చుకుని వదులుతున్నాం కానీ ఆటోమేటిక్గా ఇక్కడ చాలా మంది వెంటిలేటర్ పైన ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఐసీయూలలో గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఎంత అదృష్టవంతులండి మీరు. వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, కూర్చోగలుగుతున్నారు, పైనుంచి ఏసీ గాలి వస్తుంది, ముందట ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, టీవీ ఉంది. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు నెట్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు చాలా మందికి నెట్ కనెక్షన్ లేదు, చాలా మంది డాటా అయిపోయి ఉంటుంది. డాటా అయిపోయి వాళ్ళు చూస్తున్న వీడియోస్ ఇలా తిరుగుతూ ఉంటాయి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నావు, ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి నువ్వు. తాగితే నీరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి. తాగిన నీరు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈజీగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన నాగరాజు గారు అరటిపండు తింటున్నారు, హ్యాపీగా ఆకలి వేసింది, పక్కన అరటిపండు ఉంది చేతి, ఎందుకు నిజంగా ఇది నిజం సార్. చేతిలో అరటిపండు ఉంది, తినాలని అనిపించింది, ఓపెన్ చేసుకొని తినగలుగుతున్నాడు. ఎంత అదృష్టం అండి. అంటే చూడండి, మనిషిగా మనం ఏం చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ అనంటే, ఎంతసేపు లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న వాటి యొక్క విలువని గుర్తించలేకపోతున్నాం వాస్తవానికి. ఉన్న వాటి యొక్క విలువను గుర్తించలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉన్నాం. కార్లు లేవని బాధపడుతున్నావే, కాళ్ళు ఉన్నాయి నీకు అర్థమవుతుందా? పక్కనున్న వాడికి కాళ్ళు లేవు, కాళ్ళు లేక బాధపడుతున్నాడు, కనీసం నీకు కాళ్ళు ఉన్నాయి కదా అనంటే, ఎందుకు మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అనంటే, ఈ విషయాలన్నీ మనకు తెలియక. చూడండి, ఈ చిన్న విషయమే అనిపిస్తూ ఉంటుంది మనకు, ఆ చిన్న విషయమే, కానీ ఎప్పుడైతే ఆ చిన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుందో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. సమస్యలు 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 ఎవరికి లేవండి? సమస్యలు చెప్పండి, సమస్యలు ఎవరికి లేవు? సమస్యలు. సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావా? సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావా? అరే సముద్రమంత సమస్య అంటే అంత పెద్దదా అనే నాకు అర్థం కాదు. ఇగో ఇది నీకు ఎంత పెద్ద ఇంట్లో కూర్చున్నావు, ఇంత పెద్ద ఇల్లు ఉంటుంది నీకు. ఇంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద ఇంటికి దర్వాజా ఇంతే అంటారు, ఇంత దర్వాజకి తలుపు ఇంతే అంటారు, ఇంత తలుపుకి తాళం ఇంతే అంటారు, ఇంత తాళానికి తాళం చెవి ఇంతే. ఇంత చిన్న తాళం చెవితో ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఇంత చిన్నగానే అకీలాగా ఉంటూ ఉంటుంది. సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావా? తల పైకెత్తి చూడు, ఆకాశం అంత అవకాశం ఉంది ఆ సమస్యలో నుంచి బయటకు రావడానికి. సముద్రం పెద్దదా, ఆకాశం పెద్దదా? ఆలోచించాయా ఒకసారి అనండి. అరే ఆ సముద్రమా ఇంత దబ్బా, ఇంత చిన్నది. సప్త సముద్రాలు అంటూ ఉంటాం, సప్త సముద్రాలు కాదు, ఎన్ని సముద్రాలున్నా ఆకాశంతో పోటీ పడతాయానే. అరే నువ్వే ఆకాశం లాగా ఉన్నావు వాస్తవానికి. అన్ని అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి నీ చేతిలో. కానీ కొంచెం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎంతమంది ఉన్నారబ్బా ఇక్కడ హ్యాపీగా అనంటే, చాలా సందర్భాల్లో ఎవ్వరూ లేరు ఇక్కడ హ్యాపీగా. ఎందుకు అనంటే, ఎంతసేపు మనం లేని దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాం. జో హువా అచ్చా హువా, జో హో రహా హై అచ్చా హో రహా హై, జో హోగా అచ్చా హోగా అని అంటూ ఉంటారు.
అర్థమైంది నాకు తెలిసి. కానీ హిందీలో నాకు ఇది ఒకటే డైలాగ్ వచ్చు, సార్ బాగుంది ఇంకోటి చెప్పండి అని అనకండి అసలే. అంటే ఏం జరిగినా మన మంచికే, జరిగింది మన మంచికే, జరగబోతుంది మన మంచికే, జరుగుతుంది కూడా మన మంచికే, అంతా మన మంచికే అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో, అంతా మన మంచికే అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో, నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంతా మన మంచికే, అంతా మన మంచికే, ఏం కాదు ఏం కాదు అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా ఏం కాదు ఏం కాదని? చిన్నప్పుడు ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటా ఉరుక్కుంటా వస్తా ఉంటే ఊర్లో, మనం కూడా చిన్నప్పుడు ఉరికొచ్చినాం కదా, ఉరికొస్తా అంటే నిజంగా చిన్నప్పుడు ఒక పిల్లవాడు పరిగెత్తుకొని ఉరుక్కుంటూ వస్తా ఉంటే డాంబర్ రోడ్ మీద డబ్బేళ్ళ కింద పడిపోతే, డాంబర్ రోడ్ మీద డబ్బేళ్ళ కింద పడితే మోకాలకు దెబ్బ తాకి రక్తం వస్తూ ఉంటే నిల్చొని ఏడుస్తూ ఉంటే, పక్క నుంచి చూస్తున్న ఎవరో ఒక వ్యక్తి చూసి, భాస్కర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చూసి ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లాడు ఏడుస్తూ ఉంటే, ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని ఒక్క మాట అంటే, ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని ఒక్క మాట అంటే, ఆ పిల్లగాడు ఆ బాధను మొత్తం మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అవునా కాదా? ఆ రక్తం వస్తున్నా కానీ ఆ రక్తం కారిపోకుండా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఎందువల్ల ఆగిపోయింది అది? కారణం ఏంటి దానికి అంటే, ఏం కాదు అని ఒక్క మాట ద్వారా, ఏం కాదు అని ఒక్క మాట ద్వారా. అంటే చూడండి, నిజంగా ఇలా జరుగుతుందా? ఇలా జరిగిందా? ఎన్నిసార్లు జరగలేదు చెప్పండి మీ జీవితంలో? ఎన్నిసార్లు జరగలేదు చెప్పండి చూడండి మీ జీవితంలో? చాలా జరిగి ఉంటాయి వాస్తవానికి ఇటువంటి. కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీరెవరైనా, మీ పిల్లగాడు కావచ్చు, మీ పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా పడిపోతే ఏం కాదు అని ఎప్పుడన్నా అన్నారా మీరు? మళ్ళీ రివర్స్గా పైనుంచి తిడుతున్నారు, చూసుకోవా, బుద్ధి లేదా, కాళ్ళు కనబడతలేవా, కళ్ళు కనబడతలేవా, చక్కగా నడవవా, ఇన్ని రకాలుగా అంటున్నాం. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే ఈ పిల్లోడు ఇక్కడ పడ్డప్పుడు, అరే నానా జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, నువ్వు మామూలుగా ఇక్కడ పడిపోయావు, తర్వాత పడిపోయినా కానీ నువ్వు ఇక్కడ ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి నేను నిల్చోబెట్టగలుగుతాను, నేను లేపగలుగుతాను, తర్వాత నీకు నువ్వే లేవాలి అని అటువంటి విషయాలు నేర్పుతున్నావా? ఎందుకు మనం తిడుతున్నామా అని అంటే ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి ఇవన్నీ ఎవరు నేర్పుతారు, ఎక్కడ నేర్చుకుంటాము, ఏ బడిలో చెప్తారు ఈ పాఠాలు? ఏ బడిలో చెప్తారు ఈ పాఠాలు? చూడండి, బడికి వెళ్తే కొన్ని విషయాలు నేర్చుకుంటాము, గుడికి వెళ్తే కొన్ని విషయాలు నేర్చుకుంటాము, చర్చికి వెళ్తే కొన్ని విషయాలు నేర్చుకుంటాము, మసీదుకి వెళ్తే కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉంటాము. కానీ ఇంపాక్ట్లోకి వస్తే అన్ని విషయాలు నేర్చుకుంటాం వాస్తవానికి. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లో అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నింటినీ మీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కావచ్చు, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నో అద్భుతమైన విషయాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి అందించే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. ఎందుకంటే చూడండి, మామూలుగా వర్షాకాలం, వర్షమే కదా ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు, వర్షాకాలం వర్షమే పడుతుంది కదా సార్, వర్షం పడకపోతే ఏం పడుతుంది చూడండి. ఆ వర్షాకాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షపు చినుకు, ఒక వర్షపు చినుకు ఒక వేడి వస్తువు పైన పడితే, వేడి వస్తువు పైన పడితే ఆ క్షణంలోనే ఆవిరైపోతూ ఉంటుందట, ఆ క్షణంలోనే ఆవిరైపోతూ ఉంటుంది. కానీ అదే వర్షపు చినుకు తామరాకుపై పడితే బిందువులా మెరుస్తూ ఉంటుందట, బిందువులా మెరుస్తూ ఉంటుంది. కానీ అదే వర్షపు చినుకు సముద్రంలోని ఆల్చిప్పలో పడితే, సముద్రంలోని ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది, ఆని ముత్యమవుతుంది. ఎక్కడ పుట్టావన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డావన్నది ముఖ్యం, ఎక్కడ నిలబడ్డావన్నది ముఖ్యం. సో ఎవ్రీడే యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్ అంటారు, యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్ అంటారు. అలా నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో కొంచెం వాల్యూ యాడ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే అది కూడా ఉచితంగానే గుర్తుపెట్టుకోండి, అది కూడా ఉచితంగానే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏది అని ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. సార్ మీరేమో ఉచితంగా అని అంటున్నారు, మీకు అర్థమైతలేదు సార్, పైసలు అడుగుతున్నారు వాళ్ళు, ఫోన్పే ఏమంటున్నారు, ఫోన్పే వేసిన తర్వాత ఇలా క్లాస్కు నువ్వు వచ్చినావు బ్లేజర్ వేసుకొని నువ్వు కొని తీసుకొని, తర్వాత వాళ్ళు కూడా సెటర్లు వేసుకొని కూర్చున్నారు, సెటర్లా బ్లేజర్లు వేసుకొని కూర్చున్నారు, మనిషికి కొన్ని పైసలన్నీ పట్టుకొని పోతారేమో సార్ వాళ్ళు అందరూ కలిసి మీరు అందరూ అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది సార్ నిజంగానే.
అంటే నేను కొత్తగా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లనే ఒక లింక్ వచ్చింది వాట్సాప్లో నాకు. వాట్సాప్లో లింక్ వచ్చి ఇట్లా జైన్ కండి, జైన్ అయిన తర్వాత ఇదంతా ఉచితమే, కానీ పైసలు కట్టాలి మీరు తినడానికి ఉండడానికి అన్నారు. నువ్వు ఇదేది మళ్ళీ ముచ్చట ఉచితంగా అన్నారు, ఫ్రీగా అన్నారు, పైసలు కట్టు అంటారు. ఈ పైసలు కట్టిన తర్వాత పైసలు పట్టుకొని పోతారేమో అని డౌట్. ఎవరికైనా వస్తుంది కదా సార్ 5,500 కట్టండి అంటే డౌట్ రాకుండా ఎవరికి వస్తే చెప్పండి. ఊరికనే వచ్చినాయి 5,500. ఎంత కష్టపడితే వచ్చినాయి తెలుసా మీకు? మేము ఎంత కష్టపడాలి, ఎన్ని రోజులు పనికి పోతే వచ్చినాయి, ఎన్ని రోజులు డ్యూటీకి చేస్తే వచ్చినాయి, ఎన్ని రోజులు ఓటీలు చేస్తే వచ్చినాయి, ఇన్ని చేస్తే వచ్చినాయి తెలుసా మీకు? ఇన్ని కష్టపడిన పైసలు. అప్పుడు నేను కూడా గిట్లనే అనుకున్నా. అనుకొని ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ కాలే. తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చింది, అప్పుడు కూడా జాయిన్ కాలే. తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది, అప్పుడు కూడా జాయిన్ కాలే. తర్వాత ఆ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ గొప్ప గొప్పగా అయిపోయి మొత్తం మంచి 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 పనులు చేస్తున్నారు. మళ్ళీ ఇట్లా చెప్తా ఉంటే అప్పుడు ఆలోచించిన నేను, నిజంగానే కదా ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందని. కట్టిపోయిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఊరు నేను కట్టిన డబ్బులకు ఒక పూట కాదు కదా 2 పూటలు కూడా తినలేను అక్కడ అసలు. అసలు టోటల్లా అసలు అక్కడ ఉండడానికి కూడా నేను అసలు ఆ పైసలు కట్టిన పైసలు కాడ ఉండలేను. ఎందుకు అని అంటే ఇంతమంది కలిసి కట్టినాం కాబట్టి ఆ మాత్రం మనం అక్కడ ఉండగలుగుతున్నామేమో అనిపించింది వాస్తవానికి. అంత మంచి హై ఫెసిలిటీస్తో మీకు అద్భుతమైన రూము, అద్భుతమైన హాలు, అద్భుతమైన సౌండ్ సిస్టము, మీ ట్రైనింగ్కు ఉపయోగపడే అన్ని వసతులు మీరు కల్పించుకోవడం కోసం, మీరు పొద్దున టిఫిన్ చేసి మళ్ళీ కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటే టీ తీసుకోవడానికి, తర్వాత స్నాక్స్ తినే అలవాటు ఉంటే స్నాక్స్ తీసుకోవడానికి, మధ్యాహ్నం హ్యాపీగా లంచ్ చేయడానికి, సాయంత్రం నైట్ హ్యాపీగా డిన్నర్ చేయడానికి, మళ్ళీ నైట్ సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత రిలాక్స్గా పోయి పడుకోవడానికి మంచి రూమ్స్, ఇవన్నీ మీకు సంబంధించిన మీ అకామినేషన్ కోసం మాత్రమే. మీరు పే చేసే డబ్బులు ప్రతి ఒక్క రూపాయి దానికి వెళ్తూ ఉందనే విషయం ఎప్పుడు తెలిసింది నాకనంటే అప్పుడు తెలిసింది వాస్తవానికి. కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను, మైండ్లో ఈ ఆలోచన పెట్టుకోకండి. సార్ సునీల్ సార్ స్మార్ట్గా ఉన్నాడు, మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చిండు, మంచిగా విషయాలు చెప్పిండు కాబట్టి మేము చెప్పిన పైసలన్నీ తీసుకొని పోతాడేమో అని మీరు అనుకుంటా ఉంటారు. లేదండి, మాకు ఆల్రెడీ ప్రతి నెల మెసేజ్ వస్తుంది. మాకు ఫస్ట్ 2వ తారీఖు 3వ తారీఖు ఎక్కడి నుంచి మెసేజ్ అర్థమవుతుంది కదా మెసేజ్ వచ్చిందంటే. 2వ తారీఖు 3వ తారీఖు అని అంటే మా ప్రొఫెషన్స్ వేరే ఉన్నాయి ఆల్రెడీ, మా బిజినెసెస్ వేరే ఉంటాయి ఆల్రెడీ. మరి మీకేం పని లేదు సార్ ఎందుకు వచ్చి చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. అంతేగా సార్ భాస్కర్ రెడ్డి సార్, మీకు ఏం రాదు అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చేది చెప్తున్నారు సార్, మీకు ఇక్కడ పని లేదా, మీరందరూ మమ్మల్ని ఎందుకు చేయమంటారు, మీకు ఏం పని లేదా అని అనుకోవచ్చు మీరందరూ. ఎందుకనంటే యాక్చువల్గా నేను మిమ్మల్ని అప్పుడు అడిగాను, అడిగితే మీరు నేను బాగున్నానా అని అంటే మీరు ఏమన్నారు, కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలే వాస్తవానికి. కానీ చూడండి, ఒక ఆయన నాతో అన్నాడు, సార్ సునీల్ సార్ మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇంత బాగున్నారు కదా, వచ్చే జన్మలో ఇలానే ఉండాలనుకుంటారా, లేదా బ్రహ్మ రాక్షసుడిగా ఉండాలనుకుంటున్నారా అన్నారట. అదేంటంటే నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్న వాటి ఇంకా హ్యాండ్సమ్గానే ఉండాలనుకుంటాను కానీ బ్రహ్మ రాక్షసుడిగా ఎందుకు ఉండాలనుకుంటానంటే, మరి మీరు బ్రహ్మ రాక్షసుడిగా కాకుండా ఇంకా హ్యాండ్సమ్గా ఇలానే ఉండాలి అని అంటే మీరు నేర్చుకున్న విషయాలన్నీ మళ్ళీ ఇక్కడ చెప్పాలని చెప్పాడు అప్పుడు. మీరు నేర్చుకున్న విషయాలన్నీ మళ్ళీ ఇక్కడ చెప్పాలని చెప్పాడు అప్పుడు. అప్పటి నుంచి ఏం చేస్తున్నాను అని అంటే, ఇక నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మళ్ళీ ఇక్కడే చెప్తూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ట్రైనర్ కూడా అంతే అండి, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే. రేపు మీరు కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన రవికుమార్ గారు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చెప్పాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా క్లాసులు తీసుకోవాలి, మళ్ళీ ఇలా సెషన్స్ చెప్పాలి. రాజేశ్వరరావు సార్ రేపు నెక్స్ట్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీ నాలెడ్జ్ని దీనికి యాడ్ చేస్తూ మళ్ళీ మీరు ఇక్కడ సెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మాకు ఇచ్చే ఫీజు. కానీ మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి మీ ఫుడ్ అండ్ మీ అకామినేషన్ కోసం మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. కాబట్టి ఈ ట్రైనర్ వర్క్షాప్లో ఇన్ని చెప్దాం అనుకుంటున్న మనకి నిజంగా బ్రతకాలంటే ఏం కావాలి, బ్రతకాలంటే ఏం కావాలి, ఏం కావాలి సార్, ఏం కావాలి, బ్రతకాలంటే ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, బ్రతకాలంటే ఏం కావాలి, బ్రతకాలంటే ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి అనట్లేదు నేను, ఏం కావాలి, ఏఐఎం, ఎయిమ్ కావాలి. ఏం కావాలి, ఏం కావాలి అని అంటే మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. నేను క్వశ్చన్ అడగట్లేదు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం బ్రతకాలి అని అంటే మనకు ఒక ఎయిమ్ ఉండాలట. ఎయిమ్, ఏఐఎం అంటారు చూసారా, ఆ ఎయిమ్, ఆ ఎయిమ్ ఏంటి మీది అంటే చూడండి, ఇక్కడ మనకంటూ ఒక ఎయిమ్ అనేది ఉండాలి వాస్తవానికి. ఈరోజు మనం అటువంటి ఎయిమ్ తోటే ఈరోజు ఇంత సాధించగలిగాం. వాస్తవానికి మీరందరూ ఇక్కడ చాలా చాలా గొప్ప గొప్ప పొజిషన్లో ఉండవచ్చు, ఉంటారు కూడా వాస్తవానికి. ఎందుకంటే మీరు పడ్డ కష్టం అటువంటిది, మీ యొక్క డెడికేషన్ అటువంటిది, మీ యొక్క డిసిప్లిన్ అటువంటిది, మీ యొక్క హార్డ్ వర్క్ అటువంటిది, మీ యొక్క కమిట్మెంట్ అటువంటిది, మీ యొక్క సాక్రిఫై, చూడండి సాక్రిఫై అటువంటి ఎన్నో సాక్రిఫై చేసి ఉంటారు ఇప్పటివరకు జీవితంలో. అలా వస్తున్న మనము నిజంగా ఇన్ని నేర్చుకుంటున్న క్రమంలో కూడా, ఇంత బాగా వచ్చిన సందర్భాలు కూడా ఎక్కడో మనకు కొంచెం కొంచెం వెల్తీ ఉంది అని అనుకుంటున్న క్రమంలో ఆ వెల్తీని పూడ్చేది ఏదైనా ఉంది అని అంటే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఈ ట్రైనర్ వర్క్షాప్. ఎందుకు అని అంటున్నానంటే, రామాయణంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాకుండా ప్రియ భూషణులుగాను వాసుకెక్కాడట వాస్తవానికి.
ఎందుకు అనంటే ఆ టైంలో ఆంజనేయుడు కూడా అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముని యొక్క మనసుని ఆకట్టుకున్నాడట వాస్తవానికి. అంటే చూడండి ఏం జరుగుతుంది మన మాట ద్వారా అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే. అంటే ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు మిత్రులుగా ఉన్నారా, శత్రువులుగా ఉన్నారా? మిత్రులుగా కావాలి అన్నా, శత్రువులుగా కావాలన్నా దానికి ఒకటే ఒక కారణం ఏదైనా ఉంది అని అంటే మనం మాట్లాడే మాట, మనం మాట్లాడే మాట తీరు. అవునా అంటే అవును వాస్తవానికి. ఈ విధంగా భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణునితో, భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణునితో దుర్యోధనుడు అంటూ ఉంటాడు, యుద్ధం చేయకుండా, యుద్ధం చేయకుండా సూది మొనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడిన తర్వాతనే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైందంట అది వాస్తవానికి. నిజంగా ఆ క్షణంలో అలా మాట్లాడి ఉండకపోతే ఆ కురుక్షేత్ర సంగ్రామానికి కూడా కారణం కాకుండా ఉండేదేమో. ఎంతో మంది వీరులని, అవునా కదా, 18 లక్షల కోట్ల సైన్యాన్ని కోల్పోయారట. అంటే చూడండి, సమస్త జీవరాశి నుంచి, సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఏదైనా ఉంది అని అంటే అది ఒక్కటే ఒకటి, అది యొక్క మాట. మనిషి యొక్క అద్భుతమైన విలువను కలిగి ఉండేలా చేసేది ఏదైనా ఉంది అని అంటే అది ఒక్కటే ఒక్క మాటనట. ఆ మాట ఈ 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఆ మాటని ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలని ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవునా సార్, నిజంగా ఇలా ఉపయోగపడుతుందా అని అంటే వాగ్భూషణం భూషణం అని అంటూ ఉంటారు. వాగ్భూషణం భూషణం అని అంటూ ఉంటారు. నిజంగా ఎదుటి వ్యక్తులను కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడకూడదంట. ఎదుటి వ్యక్తులని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడకూడదంట. నిజం చెప్పడం మన జీవితంలో ఎంతసేపు ఏం మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడాలి అనే విషయంలోనే మాట్లాడుతూ ఉంటాం కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి అనే ఆలోచనతో మనం ఇట్లా మాట్లాడుతూ ఉంటామా? అంటే చూడండి, నువ్వు ఎవరైతే నీ దగ్గర ఏ విషయమైతే మాట్లాడుతూ ఉంటే నీకు బాధ కలుగుతూ ఉంటుందో, ఎవరైతే ఏ విషయం గురించి అయితే ఏ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర ఆ విధంగా మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. ఆ విధంగా మాట్లాడకూడదు అని అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా బ్రతకాలి అని అంటే ఏం కావాలి? ఏం కావాలి అని అంటే మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి అని అంటే ప్రతి ఒక్కటి మార్చుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు చూసే చూపు మార్చుకోవాలి, కూర్చునే విధానం మార్చుకోవాలి, నడిచే నడక మార్చుకోవాలి, మాట్లాడే పదాలను మార్చుకోవాలి. అంటే చూడండి, ఇవన్నీ మార్చుకుంటూ ముందుకు వెళ్తేనే మనం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. కాబట్టి ఈ మార్చుకోవాలి అని అనుకుంటున్న క్రమంలో మనం మార్చుకోగలుగుతామా అని అంటే చాలా కష్టమైన పని ఇది వాస్తవానికి. చాలా కష్టమైన పని. కానీ 1 డిగ్రీ చేంజ్ అంటారు. చాలా కష్టమైన పని కానీ కాదనను. కానీ 1 డిగ్రీ చేంజ్ అంటారు. ఇప్పుడు సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సముద్రంలో నౌకలో ప్రయాణం చేస్తూ ఉంటే మామూలుగా ఇలా నౌక స్టార్ట్ అయినప్పుడు ప్రారంభించిన సమయంలో ఇలా 1 డిగ్రీలో ఇలా ఒకసారి ఇట్లా మార్చేస్తే, కొంచెం ఇలా తిప్పేస్తే, ఈ 1 డిగ్రీలో ఇలా చేంజ్ చేస్తే ఒక కాంటినెంట్కి వెళ్ళాల్సిన నౌక మరొక కాంటినెంట్కి చేరుకుంటూ ఉంటుందట. మరొక కాంటినెంట్కే చేరుకుంటూ ఉంటాడు. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాల్సిన నౌక మరొక ప్రదేశానికే వెళ్ళిపోతూ ఉంటుందట. ఒక దేశానికి వెళ్ళాల్సిన నౌక మరొక దేశానికే వెళ్ళిపోతూ ఉంటుందట. ఎలా అనంటే ఈ యొక్క 1 డిగ్రీ చేంజ్ డైరెక్షన్, 1 డిగ్రీ చేంజ్ డైరెక్షన్. నిజంగా నీ జీవితంలో కూడా నువ్వు ఉన్న స్థాయిలో నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి, నీకంటూ ఒక అద్భుతమైన విలువను యాడ్ చేయడానికి, నీకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును యాడ్ చేయడానికి, నీ బిజినెస్లో నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగడానికి ఈ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేది కూడా నీకు ఈ 1 డిగ్రీ చేంజ్ లాగా ఉపయోగపడుతూ నిన్ను అద్భుతంగా మార్చివేస్తుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను నేను. ఎందుకు అనంటే మీకు తెలిసో లేదో చాలా సందర్భాల్లో మీరు అతడు సినిమా చూసే ఉంటారు. అతడు సినిమా చూసిరా? మహేష్ బాబు ఉంటాడు, నాలాగానే ఉంటాడు యాక్చువల్గా ఆయన కూడా. అదేంటండి నీలాగా ఉండడం ఏంటి? మనమందరం ఏమనుకుంటాం, కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే మహేష్ బాబు లాగానే నేనున్నానని మీరు అందరూ అనుకుంటారు. కానీ నేనేమన్నాను చూడండి, ఆటోమేటిక్గా మహేష్ బాబు కూడా నాలాగే ఉంటాడు అని అన్నాను. చూడండి, మనం ఆ కంపేర్ చేసుకోవడంలో కూడా ఇంత ఎందుకు లిమిటెడ్గా పెట్టుకొని ఉంటారు నాకు అర్థమైతలేదు. ఎందుకు అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా.
ఉందా? అలా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి? అంటా ఉంటాడు. ఒక సీన్ ఉంటుంది నిజంగా మహేష్ బాబు సినిమాలో, అతడి సినిమాలో ఒక సీన్ అద్భుతంగా ఉంటుందండి. ఆ సీను ఏంటి అని అంటే, ఆయన ఎక్కడో బయట ట్రైన్లో చనిపోయిన వ్యక్తి ప్లేస్లో వాళ్ళ ఊరికి వస్తాడు కదా, గుర్తుంది ఆ సినిమా? అలా ఊరికి వచ్చేసి ఆ ఇంట్లో ఉంటూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉండి ఆ ఫ్యామిలీ అందరు తీసుకొని ఏదో బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో జాతర లాంటిది జరుగుతూ ఉంటుంది. ఆ జాతర జరుగుతున్న క్రమంలో ఆ జాతరలో ఒక చిన్న ఫైట్ అవుతా ఉంటే ఒక కత్తి గాయం అవుతుంది చేతికి. కత్తి గాయం అయిపోగానే ఆ చేతికి ఏదో కట్టు కట్టేసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేయగానే అన్నం తిందామని ఇలా తింటూ ఉంటే ఆ చేతితోటి తినరాదు. చేతితోటి తినరాకపోతే పక్కన ఉన్న ఒక క్యారెక్టర్, అంటే తనకి ఏదో పిన్ని వరుసనో లేకపోతే పెద్దమ్మ వరుసనో అమ్మ వరుసనో ఏదో క్యారెక్టర్ అన్నం తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అన్నం తినిపిస్తూ ఉంటున్న క్రమంలో, ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా, ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా అంటే అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు. ఇంత బాగుంటుందని తెలియదు, ఇంత బాగుంటుందని తెలియదు, ఇంత బాగుంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. వాస్తవానికి ఇంత బాగుంటుందని తెలియదు, అంతకన్నా బాగుంటూ ఉంటుంది ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. నీ జీవితంలో ప్రతి సందర్భంలో నీకు ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కోటి మందిలో ఒకడిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, వందలో ఒకడిగా ఉంటావా, వందకొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఇలానే ఉంటూ ఇక్కడే ఆగిపోవాలనుకుంటున్నావా, ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్తో జైన్ అయిపోయి వీళ్ళందరితో నీ జర్నీ కొనసాగిస్తావా లేదా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. నిజంగా ఎందుకు అనంటే, ఈరోజు శ్రావణ శుక్రవారము, ఈరోజు 9 గంటల 2 నిమిషాలకి మీరు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయంతో ఈ 30 రోజుల ప్రయాణం చేయండి. ఈ 30 డేస్ ప్రయాణం తర్వాత మీలో అద్భుతమైన మార్పుకు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేది కారణమవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే క్రమంలో చాలా సందర్భాల్లో మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాస్తవానికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అని అంటే, రెచ్చిపోతున్నారు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ రెచ్చిపోవడం లేదు, రెచ్చిపోవడం లేదు, నిన్ను రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. వాస్తవానికి చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ రెచ్చిపోతున్నారా, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా అని అనుకుంటున్న క్రమంలో వాళ్ళందరూ రెచ్చిపోవడం లేదు, నిన్ను రెచ్చగొడుతున్నారనే విషయం నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రెచ్చిపోయిన వాడితో సమస్య ఉండదట, కానీ రెచ్చగొట్టే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలట. రెచ్చిపోయే వారితో ఏ సమస్య ఉండదు వాస్తవానికి, కానీ రెచ్చగొట్టే వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విజయం సాధించాలి అనంటే ఉదయాన్ని జయించాలి అనుకుంటా ఉంటారు. విజయం సాధించాలి అని అంటే ఉదయాన్ని జయించాలట. ఈ రోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయంతో రేపటి నుంచి మీ జీవితంలో అద్భుతమైన ఉదయము రావాలి, విజయము రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేటలో ఉన్న వేటగాడిని, వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్లో ఉన్న ఆటగాడిని, ఫామ్లో ఉన్న ఆటగాడిని, ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అయిన ఏ వ్యక్తిని ఆపడం ఎవరి సాధ్యము కాదు. అనుకున్నది సాధించే వరకు ముందుకు వెళుతూనే ఉంటారు. అటువంటి చాలా 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 అద్భుతమైన విషయాలన్నిటినీ మీకు తెలియజేస్తుంది ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న నన్ను, ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న నన్ను ఈరోజు గూగుల్ స్థాయికి తీసుకొచ్చారు అని అంటే, ఎలా వచ్చాను అని అంటే దానికి ముఖ్యమైన కారణం ఈ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాస పెరుమాళ్ళ సార్ అండ్ ద టీంకు ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇంతసేపు విన్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను మీ సునీల్ కుమార్ గాజుల సైనింగ్ అప్. థ్యాంక్ యూ అని అండాలి.